ఓం గంగణపతే నమ శ్రీమాత్రే నమ ఐం సరస్వత్యే నమ. నేను పాలపర్తి గుణాశర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతి. మీకంతా కూడా విశేషమైన విషయం ఏంటంటే, ప్రధానంగా ఈ యొక్క సూర్యగ్రహణం చంద్రగ్రహణం అంతా కూడా భారతదేశంలో కనపడదు. ఆగస్టు నెల మాసంలో 12వ తారీఖు సూర్యగ్రహణం, 28వ తారీఖు అంతా కూడా చంద్రగ్రహణం అని చెప్పేసి వివిధ జ్యోతిషులంతా కూడా చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా ఖగోళ శాస్త్రంలో ప్రకారంగా చూసుకుంటే, మనకి ఎక్కడైతే కనుక ఈ యొక్క సూర్యగ్రహణం భారతదేశంలో కనబడుతుందో అప్పుడు మాత్రమే గ్రహణ పట్టింపు అనేది ఉంటుంది. భక్తులంతా కూడా విశేషంగా గ్రహణం అనేది ఎప్పుడు సంభవిస్తుంది, గ్రహణం యొక్క విశేషాలంతా కూడా చెప్పండి అని చెప్పేసి అడగడం జరుగుతుంది. తద్వారా విశేషంగా మీకు అంతా కూడా విశ్లేషణ చేయడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో అంతా కూడా చూడండి. తద్వారా సంపూర్ణమైన గ్రహదోష నివారణార్థం పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఈ యొక్క 12వ తారీఖు మరియు 28వ తారీఖులో భారతదేశంలో ఉండే వాళ్ళకంతా కూడా ఎవరికి కూడా ఈ యొక్క గ్రహణ ప్రభావం కనబడదు. తద్వారా గ్రహణ నియమాలు ఎవరు కూడా పాటించాల్సిన అవసరం లేదు. తద్వారా నిత్య జపానుష్ఠానాలు మంత్రోపదేశం ఉన్న ఎవరైనా కానీ భక్తులంతా కూడా విశేషంగా మంత్రోపాసన చేయడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ ప్రభావం అంతా కూడా విశేషంగా విదేశంలో ఉండే వాళ్ళకి ఎవరైతే కనుక యూరోప్ దేశంలో కానీ, నార్త్ అమెరికా దేశంలో కానీ, ఆస్ట్రేలియా దేశంలో కానీ కొన్ని దేశాల్లో మాత్రమే కనబడుతుంది. ఈ యొక్క ఆస్ట్రేలియా దేశంలో కొన్ని దేశాల్లో మాత్రమే కనబడుతుంది. ఎక్కడైతే ఈ యొక్క సూర్యగ్రహణం కానీ చంద్రగ్రహణం కానీ కనబడుతుందో అక్కడ మాత్రమే మీకంతా కూడా పట్టింపు ఉంటుంది. మీరంతా కూడా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. తద్వారా ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషంగా 12వ తారీఖు 28వ తారీఖు రోజున విశేషంగా పరమేశ్వరుడికి అంతా కూడా అభిషేకం చేరుకున్న విశేషంగా అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ కవచాన్ని పారాయణం చేసుకోవడం, ప్రతినిత్యం కూడా ఓం నమ శివాయ శివాయ గురువే నమః నామ అనే జపాన్ని ఆచరించుకోండి. హనుమతే శ్రీరామ దూతాయ నమః నామ అనే జపాన్ని ఆచరించుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ఈ యొక్క ఆగస్టు మాసంలో 12వ తారీఖు 28వ తారీఖు రోజున గోమాత సేవని ఆచరించడం, గోమాతకంతా కూడా పచ్చికని సమర్పించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. గోమాతకి పూజ ఆచరించుకోవడం వల్ల పుష్టభాగం దగ్గర పసుపు కుంకుమ గంధంతో అలంకరించడం, గోమాతనంతా కూడా పసుపుతో అలంకరించడం వల్ల విశేషమైన ఫలితాలు పొందుతారు. 11 ప్రదక్షిణాలు చేయడం, శనగలు, బొబ్బర్లు, ఉలువలు, ఇనువులన్నీ కూడా నానబెట్టేవి గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల ఆకస్మిక ధనయోగ ప్రాప్తి, ధనలాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. గ్రహణం అంతా కూడా కనబడదు కాబట్టి, భారతదేశంలో అంతా కూడా స్పర్శ ఉండదు కాబట్టి, తద్వారా మీకంతా కూడా గ్రహణ నియమాలు పాటించాల్సిన అవసరం లేదు. శ్రీమాత్రేమ దత్తాత్రేయ.